భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి అయితే చేరుకున్నాయి. పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారంగా భారత్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం పాకిస్తాన్ రేంజర్లు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 10 మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారని, పలువురు గాయపడ్డారని సైనిక వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలైతే చేశారు. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది మరణించిన ఘటనకు ప్రతిస్పందనగా భారత భద్రతా దళాలు ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ఈ ఆపరేషన్ లో భాగంగా 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకునే దాడులు నిర్వహించాయి. ఈ సరిహద్దుల్లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. భారత బలగాల చర్య అనంతరం పాకిస్తాన్ రేంజర్లు భారత భూభాగంలోని పౌర ప్రాంతాలపై విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నారని భారత ఆర్మీ వెల్లడించింది. ఈ కాల్పుల కారణంగా 10 మంది అమాయక పౌరులు మరణించగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పారామిలిటరీ బలగాలు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి సెలవుల్లో ఉన్న సిబ్బందిని తక్షణమే విధుల్లో చేరాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర హోంశాఖ మంత్రి సూచించారు.